వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం చాలా తీవ్రంగా కలిచివేసినటువంటి ఘటన. వైఎస్ కుటుంబానికే కాదు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ఈ సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ఉదయం నుంచి వరుసగా అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం అనేటటువంటిది చాలా అనుమానాలకు తావిస్తూ అనుమానాలు మరింత బలపడేటటువంటి విధంగా ఈరోజు ఉదయం నుంచి అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారు జమ్మలమడుగు ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు. నిన్నంతా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దాదాపు జమ్మలమడుగు నుంచి రాత్రి 9:30 సమయంలో బయలుదేరి వచ్చారనేటటువంటిది చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఆయన ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంఘటన వెనుక ఒక ఉన్నత స్థాయి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అనుమానాలు బలపడుతున్నటువంటి సమయంలో ఈ రోజున జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు లేకపోతే మరొకళ్ళు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మాట్లాడడం కాదు. ఉన్నత స్థాయి విచారణ అనే మేము కోరుతూ ఉంటే సిట్ వేసామన్నట్టుగా ఈ రోజున ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అనేక సంఘటనల మీద సిట్ దర్యాప్తులు ఏ రకంగా సాగినాయో అందరం కూడా చూసాం. చంద్రబాబు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు అనేటటువంటి ఈ దర్యాప్తు సంస్థలతోటి వివేకానంద రెడ్డి గారి మరణం వెనుక ఏం జరిగింది, ఏం కుట్ర జరిగింది అనేటటువంటి వాస్తవాలు బయటకు వస్తాయనేటటువంటి నమ్మకం మాకు లేదు. కనుక ఇవాళ ఈ ఘటన మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాల్సినటువంటి అవసరం ఉందని మేము కోరుతూ ఉన్నాం. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉందనేటటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ వాస్తవాలన్నీ బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరిగితే తప్ప వాస్తవాలు బయటికి రావు. ఎందుకంటే కడపలో మేము గెలిచి తీరుతాం, అదేవిధంగా పులివెందుల్లో మేము ఎట్లా నెగ్గుతామో చేసి చూపిస్తాం అని గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, నాయకులు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. గత 5 ఏళ్లుగా కడప టార్గెట్గా, వైఎస్ కుటుంబం టార్గెట్గా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఎట్లాంటి రాజకీయాలు జరిగినాయో కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక టార్గెట్గా కడపని కొట్టాలి అనేటటువంటి ఒక టార్గెట్గా గత 5 ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. కడపని మేము చేతిలోకి తీసుకుంటామనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా జమ్మలమడుగు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారిని కడప ఎంపీకి ఎంపిక చేసినప్పుడే ఒక మహాకుట్రకి బీజం పడిందనేటటువంటిది ఇవాళ అర్థమవుతుంది. మా పార్టీకి సంబంధించినటువంటి గుర్తు మీద గెలిచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మంత్రి పదవి దక్కించుకొని ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగులో ఎట్లాంటి అకృత్యాలు చేస్తున్నారో, ఎట్లాంటి రాజకీయాలు కడప జిల్లాలో రెచ్చగొడుతున్నారో కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి కీలకమైనటువంటి ఎన్నికల సమయంలో జమ్మలమడుగు ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారి మరణం అనేటటువంటి దాని మీద కూలంకుషంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా బాధపడుతున్నట్లు, మీరు కూడా దర్యాప్తులను కోరుతున్నట్లు మాట్లాడడం కాదు. సిట్లు కాదు కావాల్సింది, కంటి తుడుపు దర్యాప్తులు కాదు కావాల్సింది. సిబిఐ దర్యాప్తుకి ఈ రోజున ఆదేశించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తిగా అన్ని విషయాలు వాస్తవంలోకి రావాలి. ఎవరు చెప్పు చేతల్లో ఉండే దర్యాప్తులతోటి ఇది బయటకు వచ్చేటటువంటి విషయం కాదు. కనుక ఉన్నత స్థాయి దర్యాప్తు, సిబిఐ దర్యాప్తుకు వెంటనే ప్రభుత్వం ఆదేశించాలని చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. కడప జిల్లాకు సంబంధించినటువంటి
ఒక టార్గెట్గా 5 ఏళ్లలో ఎందుకు మీరు కడపని టార్గెట్గా చేసుకున్నారు? మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యావత్తు శక్తులు కడప మీద ఎందుకు పెట్టారు? పులివెందులలో గెలిచి తీరుతాం, ఏం చేస్తామో చూడండి అనేటటువంటి మాటల వెనుక అర్థం ఏమిటి? అనుమానాలు ఈ రోజున అనేక విషయాలు ఉన్నాయి, కళ్ళ ముందు కనపడుతున్నాయి. మరొక వైపు వివేకానంద రెడ్డి గారు చాలా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు కనుక ఈ రోజున ఉన్నత స్థాయి దర్యాప్తును మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు వెనక్కి తగ్గాలి? మీరు మీ ప్రమేయం లేకపోతే సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించరు?